For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనము మేజర్ డిసీజ్ అంటే చాలామంది బాధపడే ప్రాబ్లం అంటే ఏంటంటే అరికాల మంటలు. అసలు నేను చూసిన కేసెస్లలో చాలామందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసెస్ అరికాల మంటల గురించి వస్తున్నారండి. అంటే ఒకప్పుడు రేర్ అండి అరికాల మంటలు అనేవి చాలా తక్కువ మందికి వచ్చేది. మరి ఈ యొక్క కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి అయితే ఈ కేసెస్ చాలా పెరిగిపోయాయి. సార్ షుగర్ ఉన్న వాళ్ళకైతే అరికాల మంటలు కామన్ అయిపోయాయండి. కాబట్టి ఇప్పుడు అరికాల మంటలు అంటే పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. మనము అరికాల మంటలు దేనికి వస్తాయి, రావడం గల కారణాలు ఏంటంటే మనం ఒకటి షుగర్ అని చెప్పొచ్చు. అంటే షుగర్లో అందరికీ రాదండి. షుగర్ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారు, సార్ మాకు షుగర్ లేదు, మాకు అరికాల మంటలు కూడా వస్తున్నాయని కొంతమంది అంటారు. అంటే అది విటమిన్ B12 లోపం వల్ల కూడా రావచ్చు, షుగర్ వల్ల రావచ్చు, విటమిన్ B12 లోపం వల్ల రావచ్చు. కొంతమంది డిస్క్ ప్రాబ్లం, లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. అంటే నడుముల దగ్గర ఉన్న డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ డిస్కులు అరిగిపోయి నరాలు పట్టేయడం వల్ల కూడా మనకి ఈ అరికాల మంటలు రావచ్చు. మరి షుగర్లో ఎలాంటి టైప్ ఉన్న షుగర్లో ఉన్న వాళ్ళకు ఈ అరికాల మంటలు వస్తాయి అంటే మేజర్గా ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు. అంటే ట్యాబ్లెట్ వాడుతుంటారు, అయినా కూడా వాళ్ళ కంట్రోల్ అవ్వదు షుగరు. అన్కంట్రోల్ డయాబెటీస్ అంటాం. అంటే కంట్రోల్ అవ్వదు, దానివల్ల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు, వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాం. మళ్ళీ ఆ ఇన్సులిన్ వాడే వాళ్ళలో మ్యాక్సిమం 70% మందిలో ఈ అరికాల మంటలు చూస్తాం. మళ్ళీ ఇంకా అంటే విటమిన్ B12 లోపం ఉన్నప్పుడు అది చాలా రేర్ అండి. విటమిన్ B12 అనేది ఒక అనుకుంటారు కానీ రేరు, కొంచెం లోపం ఉంటే లైట్గా స్టార్ట్ అవుతాయి. కానీ దానికి ఏం చేస్తుంటారంటే వీళ్ళు అరికాల మంటలు ఉన్నప్పుడు ఎంతసేపు విటమిన్ B12 ఇంజెక్షన్సే ఇస్తారు. అలాగే కొంతమంది ట్యాబ్లెట్లు వాడతారు, మిథైల్ కోబాలమిన్, గాబా పెంటిన్, ప్రిగాబిన్, కొన్ని రకాల విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి నరాలకు సంబంధించినవి, అవి కొన్ని వాడుతుంటారు. వాటి వల్ల కూడా ఏముండదండి, అంత ఉపశమనం ఉండదు. అంటే ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ ఎక్కువ ఉండదు అరికాల మంటలకు. చాలామంది అంటుంటారు, సార్ మేము షుగర్ ఉంది సార్, మంచి షుగర్ ఫుల్ ఉంది, మాకు ఫాస్టింగ్ 200 ఉంది, పోస్ట్ లంచ్ 300 ఉంది, అయినా కూడా మనం ఇన్సులిన్ వాడడం తగ్గించుకున్నాం, నార్మల్ అయింది, కానీ అరికాల మంటలు తగ్గుతలేవు అంటారు. ఇక నేనేం చెప్తానంటే అరికాల మంటలు తగ్గింది అనుకోండి, వాళ్ళకు షుగర్ లేనట్టుగా, షుగర్ క్లియర్ అయిపోయినట్టే వాళ్ళకు. కాబట్టి ఈ అరికాల మంటలకి ఏంటంటే మీకు హోమియోపతిలో మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఈ నరాలు ఉంటాయి, మన సర్క్యులేషన్ కాళ్ళ కిందకి వచ్చిన బ్లడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ మనకి కిందకి వచ్చిన రక్తం మన కాళ్ళ నుంచి పైకి రావాలి. ఈ వచ్చే క్రమంలో సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, కొన్ని మన కాళ్ళలో ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు, లేకుంటే రక్తనాళాలు అంటే నరాల పైన ఉన్న లేయర్ మైలిన్ షీత్ అనే పొర అరిగిపోవడం వల్ల వాళ్ళకి అక్కడ మంటలు స్టార్ట్ అవుతాయి మెయిన్గా. కాబట్టి ఆ నర్వ్స్ అనేటివి స్ట్రాంగ్, మనకు సర్క్యులేషన్ లేకపోయినప్పుడు అవి వీక్ అయిపోతాయి నరాలు, దానివల్ల మనకి మంటలు అనేది మెల్లమెల్లగా మొదలవుతాయి. ఆ పొర మైలిన్ షీత్ అనే పొర పూర్తిగా తగ్గినప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. కొందరు ఏం చేస్తుంటే కొంతమంది వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి, వెరికోజ్ వెయిన్స్లో కూడా సర్క్యులేషన్ సరిగ్గా జరగక కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. వాళ్ళకు మంటల కన్నా మెయిన్ దురద నొప్పులు ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా. కాబట్టి ఈ అరికాల మంటలకి ఏంటంటే మనము హోమియోపతిలో మీరు మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వాడుకుంటే కొంతకాలంలో మనం క్లియర్ చేయొచ్చండి. నాకు వచ్చిన కేసెస్లోనూ ఇది ఒక రీసెర్చ్ సెంటర్ అండి మనది. అరికాల మంటలు ఒక రీసెర్చ్ లాగా మనం చాలామందికి మనము ట్రీట్మెంట్ ఇచ్చాము. మినిమం ఒక 90% సక్సెస్ ఉన్నారు. వాళ్ళంతటా వాడొచ్చారండి. ఇప్పుడు హోమియోపతి వాడారు, బయట ఆయుర్వేదిక్ అయినాయి, అలోపతి అయినాయి, అన్నీ అయినాయి. ఎక్కడ పోయినా లేదు సార్ తీరు తగ్గుతలేవు, ఏం మంటలు ఇవి, నిద్ర ఉండలేదు, అసలు నిద్రపోదామన్నా నిద్ర పట్టట్లేదు, ఆ మంటలకు కాలు కింద పెట్టరాదు, కాలు కింద పెట్టి నడవాలన్నా చాలా మంటలు నొప్పులు, కొన్నిసార్లు మొద్దుబారినట్టు అవుతున్నది, మనం చెప్పులు వేసుకున్నా స్పర్శ లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తుంటారు. నిద్ర అసలు ఉండదు వాళ్ళకు, భరించరాదు. ఇప్పుడు మనకి ఏముందండి, షుగర్ ఉంది భరించుకుంటాం, థైరాయిడ్ ఉంది భరించుకుంటాం, ఈ మంటలను భరించలేము మనకు. దానివల్ల ఏమవుతుందంటే కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు వాళ్ళు, ఎందుకంటే మంటలకు. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము ఒక 1/2 అవర్, వాళ్ళకి అసలు దేనికి వచ్చింది, కారణాలు ఏంటి, రీజన్ ఏంటి, మళ్ళీ షుగర్ ఉందా, ఏమున్నా. మనకు హోమియోపతిలో ఏంటంటే హిస్టరీ ఇంపార్టెంట్ అండి. ఒక 1/2 అవర్ హిస్టరీ తీసుకుంటాం పేషెంట్ది, తీసుకొని వాళ్ళకు మనస్తత్వాన్ని కూడా మందిస్తాం. మనకి మన పాస్ట్ హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఏమున్నాయి అనేది. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వచ్చినప్పుడు మినిమం పేషెంట్ చెప్పే ప్రాబ్లమ్స్ ఓపికగా వినాలి. ఒక అర్ధగంట ఓపికగా వింటేనే మనకు అర్థమవుతుంది అసలు ఏంది అనేది. మనం 5 నిమిషాలు టైం ఇచ్చి లేదమ్మా తగ్గుతుంది మందులు రాసి పంపించామనుకోండి ఉపయోగం ఉండదు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మనం కరెక్ట్ అక్యురేట్ డ్రగ్ పడకుంటే తగ్గదు అది. కాబట్టి మన కరెక్ట్ మందు వాళ్ళ హోమియోపతిలో ఏంటంటే కంపల్సరీ ఏ డాక్టర్ అయినా టైంని తీసుకుంటారు. మీకు
ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కొంచెం మీద అడ్వాన్స్డ్ ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ కాబట్టి మన దగ్గర పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి అరికాల మంటలు మీకు తగ్గట్లేవు, చాలా ఇబ్బంది పడితే ఒక్కసారి మనం సంప్రదించండి అమ్మా, మనం దానికి క్యూర్ చేయొచ్చు. మరి పత్తం ఏమన్నా ఉన్నదా అంటే ఏం పత్తం ఏమి ఉండదు, విపరీతమైన పత్తం ఉండదు. కామన్గా ఒక పులుపు తగ్గించమంటాం, అలాగే మెయిన్గా వేడి పదార్థాలు తగ్గించమంటాం, ఇలాంటివి కొంచెం చెప్తాం తప్ప పత్తం ఏమి ఉండదు, అన్నీ తినొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. మీరు టైంకి చేయాల్సిందలా మీరు మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, నమస్కారం.